మనతో పాటు అయితే శ్రీహరి యాదవ్ బీసీ లీడర్ అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో సార్ చెప్పండి, అసలు మీరు రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారే తన కుర్చీలో కూర్చోవడానికి కావాల్సిన ప్రాతిపదికన తెలంగాణ సమాజంలో ఏర్పాటు చేసుకోవడం కోసం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఈ తెలంగాణలో 60% పైగా ఉన్నటువంటి శ్రామిక ఉత్పత్తి సేవా కులాలైనటువంటి ఓబీసీ కులాలకి ఆయనను ఎవడు నమ్మడు అని తను అంతకుముందే అనేక రెడ్డి సామాజిక వర్గం మీటింగ్లలో రెడ్లే ఈ రాష్ట్రాన్ని ఏలగలుగుతారు, వాళ్ళకి మాత్రమే అధికారం ఉంటుందని మాట్లాడండి కాబట్టి వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుందని మాట్లాడండి కాబట్టి ఆయన ఎవడు నమ్మడని ఇది మా సామాజిక వర్గానికి చెందినటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వాళ్ళ జాతీయ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఒక బీసీ డిక్లరేషన్ పెట్టిండు ఎన్నికల ముందు. మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ని అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తామన్నాడు. మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తుంది ఏంటంటే మీ నాయకుడేమో రాహుల్ భారత్ జోడో యాత్ర పేరుతోని జిత్నే ఆబాది ఉత్నే భాగీదారి అంటే మేము ఎంతమందిమో ఎవరు ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని అవకాశాలు భాగస్వామ్యం భాగీదారి అంటే ఇస్తామని మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ ఒకటి చెప్తుండు, రాజ్యాంగం ఒకటి చెప్తుంది, రేవంత్ రెడ్డి ఏమో ఆ రెండింటికి భిన్నంగా వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ప్రజల్లో ఎండగట్టి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ అమలు చేయాలి, అది కులగణన జరిపిన తర్వాతనే జరపాలనేది మా డిమాండ్. అంటే ఏంది ఇప్పుడు కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ జస్ట్ ఓట్ల కోసమేనా? మరి అదే కదా ఇప్పుడు మనకు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిండు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అంతర్గతంగా లోపల చేస్తున్నాడు. అంటే దాని అర్థం అది కేవలం గద్దెనెక్కడం కోసం, సీట్లు ఎక్కడం కోసం, లేదా పదవిని కాపాడుకోవడం కోసం ఆయన ఆడిన వెంపర్లాటనే అని మనకి ఇప్పుడు ఆచరణలో రుజువవుతుంది కదమ్మా. ఆచరణలో ఏం రుజువవుతుంది ఇప్పుడు అనే పదవి కోసమే పెందర్లాడి వెంపర్లాడి ఆ డిక్లరేషన్ పెట్టిండు. ఇప్పుడు అమలు చేయడానికి ఆయన సిద్ధంగా లేడు అని ఇప్పుడు ప్రాక్టీస్లో తేలుతుంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రజల్లో ఎండగట్టడం కోసమే మేము సత్యాగ్రహ దీక్ష. అసలు ఫస్ట్ మనం చూసుకున్నా కూడా ఏంటిది అని అంటే బీసీ వాళ్ళకి మీకు 42% రిజర్వేషన్ అంటున్నారు. ఒకవేళ 42% రిజర్వేషన్ అనేది పాసిబుల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే వాళ్ళ నాయకుడు చెప్తున్నాడు దేశం మొత్తం ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించి ఇవాళ మీరు చూస్తున్నారు. పక్క దేశంలో కూడా ఎట్లా బంగ్లాదేశ్లో కూడా నిన్న రిజర్వేషన్ల అంశం మీద ఎట్లా జరిగిందో అంటే అసంబద్ధమైన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా బంగ్లాదేశ్ ఎట్లా మండుతుందో రేపు కనుక ఇట్లే ఎలాంటి లెక్కలు లేని గణాంకాలు లేని రాజ్యాంగ వ్యతిరేక ఈడబ్ల్యూఎస్నేమో అమలు చేస్తారు. రాజ్యాంగబద్ధంగా ఎవరెంతమందిమో వాళ్ళంతకు ఆటా ఇవ్వాలని సమగ్ర కుల జనగణన జరగాలని చెప్పి రాజ్యాంగబద్ధంగా జరపాల్సినేమో పక్కకు పెడుతున్నారు. కాబట్టి అంతర్గతంగా ఒక అంతర్యుద్ధానికి వీళ్ళే దారితీస్తున్నారు. వీళ్ళు అమలు చేయకపోతే ఒక అంతర్యుద్ధం జరుగుతుంది భారతదేశంలో. అంటే మనం చెప్పుకోవచ్చా మరి ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మాత్రమే డెవలప్ చేస్తున్నారని? ఖచ్చితంగా మనము ఇవాళ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 4% లేని సామాజిక వర్గం 46 మంది ఎమ్మెల్యేలుగా 6 మంత్రులుగా అనేక కార్పొరేషన్ పదవులలో కూడా పెద్దపీట వేయడం వెనుక చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే 4% లేనుడు 40% పదవులు అనుభవిస్తూ 60% రూపాయలకు 6% కూడా ఇవ్వని నిరాకరిస్తున్నాడు. అంటే పరోక్షంగా ఇది కుల అధికారంతో కుల దురహంకారంతో కుల ఆధిపత్యాన్ని చేస్తున్న ప్రభుత్వం అయితే తప్ప ఇది ప్రజాపాలన అనిపించుకోదు కదమ్మా. అంటే అనేక మంది అనిపించుకోదు కదమ్మా. అంటే మేము కులాలు చూసో లేకపోతే ఇంకేదో చూసో మేము ఈ 6 హామీలు ఏవైతే ఉన్నామో అవి అమలు చేయట్లేదు, అందరికీ సమానంగా చేస్తున్నాం అని అంటారు కదా. మనము వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దానికంటే వాళ్ళు ఏం అమలు చేస్తున్నారో చూడాలి కదమ్మా. మనం ఏం అమలు చేస్తున్నారు? ఇప్పుడు క్యాబినెట్ ఉన్నదమ్మా, 11 మందిలో 5 ఒకే సామాజిక వర్గం కదమ్మా. అది ప్రజాపాలన ఎట్లా అనిపించుకుంటుందమ్మా? అంటే ప్రజలు భాగస్వామ్యం లేని 60% ఉన్నటువంటి బీసీలు భాగస్వామ్యం లేని జనాభా నిష్పత్తి ప్రకారం వాటా లేని వాళ్ళతోటి చేసేటటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎట్లా అనిపించుకుంటుందో అది ప్రజాప్రభుత్వం అనిపించుకోదు. అది రెడ్ల ప్రభుత్వం అనిపించుకుంటుంది. అది ఆధిపత్య అహంకారంతో కూడినటువంటి ఆధిపత్య కులాల ప్రభుత్వం అనిపించుకుంటుంది తప్ప ప్రజాపాలన అనిపించుకోలేదు కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు కనుక గవర్నమెంట్కి ఫస్ట్ మీరు నోటీస్ ఇచ్చారా? అలాగే ఎట్లా అని అంటే మీకున్న ఇది 42% కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఫస్ట్ చేయాలి, మాకు మాట ఇచ్చారు కదా అని ఫస్ట్ మీరు గుర్తు చేశారా ప్రభుత్వానికి? ఖచ్చితంగా ఈ విషయాన్ని అందరికీ గుర్తు చేసిన తర్వాతనే ఎప్పుడు నిరాహార దీక్షకు ఎప్పుడు వస్తామమ్మా. ఎవరమైనా వారు మా విన్నపాలని మా విజ్ఞప్తుల్ని నిరాకరించి పెడచెవిన పెట్టాడు కాబట్టి మేము ప్రజల్లోకి వచ్చినాం. ఇప్పుడు ఈ ప్రజల్లో ఎండగడతాము, ప్రజల్ని సమీకరిస్తాము, మొత్తం ప్రభుత్వాన్ని నిలదీయడమే కాదు అవసరమైతే ప్రభుత్వాన్ని స్తంభింపజేసైనా సరే మా హక్కులు మేము సాధించుకుంటాం. 70 ఏళ్ళుగా ఓపిక వచ్చేటువంటి బీసీలో ఓపిక నశించింది. ఇంకా అనేక మందిని చూసారు. ఇంకా ఓపిక నశించినటువంటి ప్రజలు రోడ్ల మీదకి రావడానికి సన్నద్ధంగా ఉండడానికి ఇవాళ చూడండి. ఇంతకుముందు అయితే ఒక్కొక్క విడివిడి సంఘాలు అవన్నీ ఇవాళ ఒక 30 సంఘాలు ఒకే వేదిక మీదకి వచ్చినాయి. అంటే మన జెండాలు మన ఎజెండాలు అన్నీ ఒకటిగా మారి బీసీల యొక్క
జనాభా నిష్పత్తి ప్రకారం అధికారంలో, అభివృద్ధిలో, సంక్షేమంలో వాటా దక్కించుకోవడమే ఏకైక ఎజెండాగా ఇంతమంది సమీకరించబడ్డారు. అంటేనే మనకు రేపు రానున్నటువంటి తెలంగాణలో జరగబోతున్నటువంటి ఒక ప్రజా ఉద్యమానికి దీన్ని మనం సంకేతంగా చూడాలి. ఇప్పుడు కనుక గవర్నమెంట్ మీరు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు నిరసన, అసలు గవర్నమెంట్ అనేది పట్టించుకోకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇది ఇందిరా పార్క్, ధర్నా చౌక్ నుంచి ఈ రాజధాని క్షేత్రం నుంచి మా పల్లెల్లోకి, మా వాడల్లోకి, మా గ్రామాల్లోకి వెళ్ళి ప్రజల్ని సమీకరించి ఒక పెద్ద జనాగ్రహాన్ని, జనజాతరకు సిద్ధం కావడం కోసం ఇది ఒక పునాది. రేపు భవిష్యత్తులో ఒక జనజాతరని ఏర్పాటు చేసి, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది 1-2 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వమే. ఈ నిజమైన ప్రజాప్రభుత్వం రావాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం అధికారంలో వాటా వస్తేనే మనకు సాధ్యమవుతుందని చెప్పి మొత్తం ప్రజలతో కలిపి ఒక పెద్ద జనజాతరని చేయడానికి మీ ఏర్పాట్లకు పునాదే ఈరోజు జరుగుతున్నటువంటి సత్యాగ్రహం. లోకల్ బాడీ ఎలక్షన్స్ అని అన్నారు కదా, సర్పంచ్ ఎలక్షన్ ఏదైనా కానీ, ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానివ్వండి, ఒకవేళ దీని మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అని అంటారా? ఇప్పుడు ఇవాళ దీని వెనుక ఇప్పుడు మేము ఏదో ధర్నా చేయగానే రేపే రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్ అమలు చేస్తామని మేము అనుకోవట్లేదు. కానీ చైతన్యవంతమైనటువంటి బీసీలు పరస్పరం సహకరించుకొని 50% ఉన్నటువంటి అన్రిజర్వ్డ్ ఏవైతున్నాయో అందులో మొత్తం బీసీలు సాధించుకొని దీన్ని ప్రాక్టికల్ ఆచరణాత్మకంగా రుజువు చేయడానికి వాళ్ళలో ఒక మనకు ఈ ప్రభుత్వం మనకు చేస్తున్న నష్టాన్ని ప్రజలకి అర్థం చేయడం కోసమే మేము ఈరోజు ఈ సత్యాగ్రహ దీక్ష.